భక్తి. ఆ! శుద్ధ భక్తులంటే ఎలా చేయాలి? శుద్ధ భక్తులు ఎలా చేశారు? వాళ్ళ గురించి శాస్త్రాల్లో ఏమేమి రాసించారు? అలా ఆ విషయాలన్నీ తెలుసుకొని, నేను గూడా అలా ఎలా మారాలి? అనేటువంటి ఆ ఉత్సాహాన్ని మనం కలిగి ఉండాలి. ఇలా ఉత్సాహం రావాలి అంటే ఏం చేయాలి తెలుసా? రోజు ఉదయాన్నే 4కి లెగవండి. 3:30కి. సోమరిపోతుల్లాగా 7:30కి, 8 దాకా పడుకోవద్దు. ఉదయాన్నే లేచి 3:30కి స్నానాలు చేసుకొని, మంగళారతి అటెండ్ అయ్యి, దగ్గరలో ఉన్న టెంపుల్‌కి 16 మాలల జపం ఉదయమే పూర్తి చేసుకొని, భగవంతుడి యొక్క ఏదైతే హారతులున్నాయో మిగతా హారతులు, వాటన్నిటిని ఇంట్లో గూడా భగవంతుడికి సేవ చేసి కొంత ఆ భగవంతుడికి ప్రసాదాన్ని వండి, భోగాన్ని వండి, భగవంతుడికి నైవేద్యాన్ని సమర్పించి, కొంచెం సేపు భగవద్గీత, భాగవతం చదువుకుంటే, మీలో ఇంకా భక్తి చేయాలనేటువంటి ఉత్సాహం ఉండిద్ది. ఓన్లీ వినటం వల్ల భక్తనేది రాదు. వినటం అనేది ఒక ఎత్తైతే, విన్న తర్వాత ఆహ్, అది ఇంప్లిమెంట్ చేసి దాంట్లో రుచిని పొందాలి యాక్చువల్లీ. సో, ఇప్పుడు మీరు కేవలం వింటున్నారు. విన్నంత మాత్రాన ఇప్పుడంతా అయిపోయినట్టు కదా స్టోరీ. కృష్ణ ప్రేమ వచ్చేసేది. దీనికి చేయాల్సింది ఉత్సాహం ఎలా మెయింటైన్ అవుతుంది? ఉత్సాహం మెయింటైన్ అవ్వాలి అంటే ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహం, వినాలనే ఉత్సాహం ఎప్పుడుండిద్ది అంటే ఉదయాన్నే లెగిస్తే ఉండిద్ది.